హలో మిత్రులారా! ఎలా ఉన్నారు అందరూ? మళ్ళీ మీ ముందుకొచ్చేస్తున్నాను సరికొత్త వీడియోతో. రండి, చూడండి, ఆనందించండి. ఈ వీడియోలో బనానా అండ్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలామంది ఫ్రెండ్స్ ఈజీగా, ఆరోగ్యంగా వెయిట్ గెయిన్ అవ్వడానికి నాకు ఏదైనా మిల్క్ షేక్ అడిగారు. అందుకని ఇది తయారు చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు అరటిపండు, ఆల్మండ్స్, డేట్స్ మిల్క్ అండ్ అరటిపండ్స్‌ని బాగా పీసెస్‌గా కట్ చేసుకొని ఒక బౌల్‌లో ఉంచుకోండి. జ్యూస్ చేయడానికి ఈజీగా ఉంటది. అలాగే ఆల్మండ్స్ 5-6 అవర్స్ నానబెట్టుకోండి. బాగా సోక్ చేసుకుంటే జ్యూస్ అనేది చిక్కగా బాగా బావుంటుంది రుచిగా. అండ్ ఇవన్నీ తొక్కలు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని గిన్నెలో ఉంచుకుంటారు. ఇవన్నీ జ్యూస్ జార్‌లోకి యాడ్ చేసుకోండి. తర్వాత డేట్స్ చక్కగా సీడ్స్ అన్నీ తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని బౌల్‌లో పెట్టుకోండి. సీడ్స్ ఎందుకు తీసుకుంటున్నానని అడగొద్దు. సీడ్స్ తీసుకోకపోతే మిక్సీ బ్లేడ్స్ అన్నీ ఇరిగిపోతాయి. జ్యూస్ కూడా చేదుగా వచ్చేస్తుంది. అందుకే సీడ్స్ తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని దాంట్లో పెట్టుకోండి. అలాగే మిల్క్ 150 ఎంఎల్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు జ్యూస్ చిక్కగా కావాలనుకున్నాను. కావాలంటే మీరు 200 ఎంఎల్ వరకు తీసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇవన్నీ జ్యూస్ జార్‌లో ఏసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో షుగర్ గానీ, బెల్లం గానీ ఎటువంటివి యాడ్ చేయట్లేదు. అందుకే డేట్స్ ఫుల్‌గా యాడ్ చేశాను. మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ నాకు ఈ విధంగా వచ్చింది. తాగిన తర్వాత చాలా మధురంగా ఉంది. మీరు కూడా ఆరోగ్యంగా వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఈ వీడియో ప్రయత్నించండి.